చాలా హార్డ్ వర్క్ అని, అది అందరికీ తెలిసిందే. హార్డ్ వర్క్ అని, అది కాకుండా ఇప్పటిదో స్నేహాన్ని గుర్తుపెట్టుకొని మరి అందరికీ పని కల్పించడము, ఇలా చేయడానికి, ఈ గుణం రావడానికి మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సంఘటన ఏదైనా ఉందా, లేదా ఏంటి కారణం? ఇన్ఫ్లుయెన్స్ చేసిన సంఘటనలు ఏమి లేవు కానండి. ఐ బిలీవ్ అండ్ ఐ సాటిస్ఫై మై సెల్ఫ్. నాకు అట్లా ఫ్రెండ్స్ని కలవడం కానీ, నాకు గుర్తొచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకొని వెళ్ళడం కానీ, కొన్ని నాకే నచ్చుతాయి ఆ గుణాలు నాలో. అంటే ఇప్పుడు ఒక ఫేమస్ పర్సనాలిటీ, చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి పిలిచారనుకోండి, అందరూ పరిగెడతారు, టక్క కోట్లు గిట్లు వేసుకొని చరణ్ గారు పెళ్ళి మీడియాలో కనిపిస్తారు. నాకు అట్లాంటి వాటికి వెళ్ళనని కాదు, కానీ అంతకంటే కూడా మా దగ్గర అసిస్టెంట్గా పనిచేసి వాళ్ళ ఊళ్ళో చెప్పుకొని నేను ఆయన దగ్గర పనిచేశాను, టీఎన్ఆర్ గారి దగ్గర పనిచేశానని చెప్పుకుంటారు కదా, దీనికి 90% పీపుల్ ఎందుకో సుముఖత చూపించరు. మీకు తెలీదు, టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళలో సెట్లో కొన్ని వేల మందితో పనిచేస్తుంటాం కదా, ఆ వేల మందికి కూడా అసిస్టెంట్స్ ఉంటారండి. వాళ్ళు ఒక్క మాట నాకు చెప్తే, నా దృష్టికి వస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్తానండి. అది ఎక్కడికైనా సరే వీల్ చేసుకుని వెళ్తాను. ఎందుకు వెళ్తానంటే, నా లైఫ్లో నాకు వచ్చి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు సాటిస్ఫాక్షన్ అయి ఉండొచ్చు, కానీ అది తనకి జీవితకాలం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఆనందాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప గుణం మనకి. మన ఆనందం పడ్డం కంటే కూడా ఒకడికి ఆనందాన్ని ఇచ్చామంటే, అది కనుక మనం చేయగలిగితే లైఫ్లో చాలా మనకి అంటే బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ వర్కౌట్ అవుతుంటాయి, పాజిటివ్ వైబ్రేషన్స్. సో అలా నేను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే నా లైఫ్లో నేను ఎలా పైకి వచ్చాను ఎప్పుడు చూసుకుంటుంటాను. నాకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎలా వచ్చింది, దీనివల్ల నాకు ఒక పేరు వచ్చింది అనుకోండి, ఎలా వచ్చింది ఇంటర్వ్యూ అని, ఓకే ఎందుకు నేను నాకు ఇలా చేశారు, నేనేం చేయగలను అని ఆలోచిస్తాను. చేయగలిగితే చేస్తాను, లేకపోతే వదిలేస్తాను. కనీసం ఆలోచన వస్తుంది. ఆలోచన నుంచి ఒక్కొక్కసారి ఐడియా ఇంప్లిమెంట్ అవుతుందండి. సో అలాగే ఇప్పుడు నేను పీజీ గోల్డ్ మెడలిస్ట్, పీజీ చదివాను, క్లాస్కి ఎప్పుడు వెళ్ళలేదు, గోల్డ్ మెడల్ సంపాదించాను. ప్రాక్టికల్గా నాకు ఓకే, నేను బాగా యాక్ట్ చేశాను, కానీ థియరీ నా దగ్గర పెద్దగా ఉండేది కదా. శివాని నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేశాడు. ఎలా హెల్ప్ చేయగలను తిరిగి ఇతనికి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. గ్యారంటీ డబ్బులు వస్తాయి, ఇందులో డబ్బులు పోవు. సో ఒక్కడనే తినడం ఎందుకు, నాతో పాటు ఒక షేర్ ఇద్దాం, ఒక 20% పిలిచి అడిగాను. నువ్వు జస్ట్ 5 lakhs పెట్టుకున్నావు అనుకో, నీకు ఇంత 20% వస్తుంది. ప్లస్ ఎవ్రీ మంత్ నువ్వు ఇక్కడ ఎవ్రీడే నువ్వు వర్క్ చేసుకోవచ్చు, ఒక ఎంప్లాయీ లాగా, నీకు వర్క్ గ్యారంటీ ఉంటుందని. అంతకంటే అదృష్టం ఏందని తను వచ్చాడు. సో అది అవతల వాళ్ళకి హెల్ప్ లాగా అనిపిస్తుంది నేను చేసినట్టు, కానీ నా దృష్టిలో నేను చేస్తుంది ఏంటంటే రిటర్న్ బ్యాక్. అవతల వాడేమో ఇంత గుర్తుపెట్టుకుని నాకు హెల్ప్ చేస్తున్నాను, అతను ఫీల్ అవుతున్నా, అది అతని మంచి గుణం. అలాగే నా పెళ్ళి ఆ రోజు సడన్గా నేను పెళ్లి చేసుకుంటుంటే నా దగ్గర డబ్బులు లేవు, మ్యాక్సిమం 700 ఉంది, 1500 ఖర్చు అవుతుంది, ఇంకా 800 కావాలి. ఏం చేయాలి? ఫోన్ చేశాను ఒక ఫ్రెండ్కి, కో ఆర్టిస్ట్, 1000 రూపాయలు కావాలన్నా, తెచ్చిస్తానని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ 1000 రూపాయలు తెచ్చిచ్చాడు. ఆ 1000 రూపాయలు అరిసమాయిలో కట్టి సమోసాలు అవి తెప్పించి అందరికి పెట్టి పెళ్లి చేసుకున్నాం. అయిపోయింది. ఆ పెళ్లిలో టకటక మేడం గారు ఒక 5000, ఇంకొకళ్ళు 1000 అలా చదివించారు. అక్కడికక్కడే అన్ని తీర్చేసాం, అంతా అయిపోయింది, హ్యాపీ. కానీ అది నాకు గుర్తుండిపోయింది. అప్పుడు పాపం నేను అడగగానే నాకు వాడు 1000 రూపాయలు ఇవ్వకపోతే నేను ఇబ్బంది పడేవాడిని కదా పెళ్లి చేసుకోవడానికి, ఏం చేద్దాం? సేమ్ అతనికి చెప్పాను, ఇలా మనం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు హ్యాపీగా ఉంటావు. నా దగ్గరికి 25 లక్షలు 30 లక్షలు పట్టుకొచ్చిన వాళ్ళకి నేను పార్ట్నర్షిప్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఏం ఆశించి వచ్చారో నాకు తెలియదు, వాళ్ళని తప్పు పట్టడం కూడా కాదు నా ఉద్దేశం. ఇక్కడ గ్యారంటీ మనీ ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళకి కాకుండా మీరు ఏం చేయకపోయినా మీకు ఇంత గ్యారంటీ ఉంటుందని చెప్పి నాకు సహాయపడ్డ ఒక ముగ్గురిని, శివ, ప్రేమ్ సాగర్ అని కో ఆర్టిస్ట్, చాలా మంచివాడు, అంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఎంతో ఓర్పు, ఎంతో ఇదున్న వ్యక్తి అతను. ప్లస్ సురేష్ అని ఋతురాగాలు చేస్తున్న టైంలో క్యాషియర్గా ఉండేవాడు. మాకు క్యాష్ ఒరిజినల్గా పేమెంట్ లేట్ అయినా ఇతను జేబులోంచి ఇచ్చేవాడు 500, పాపం. సో అంత మంచివాడని గుర్తుపెట్టి అతను ఇలా ముగ్గురిని నేను ప్రొడ్యూసర్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకొని, కో ప్రొడ్యూసర్, వీళ్ళు ముగ్గురు కూడా నా ప్రొడక్షన్స్లో కో ప్రొడ్యూసరు. నా లైఫ్ లాంగ్ వీళ్ళు ఉంటారండి. వాళ్ళు డబ్బులు పెట్టినా పెట్టకపోయినా నాకు వచ్చిన దాంట్లో డెఫినెట్గా వాళ్ళ షేర్ ఉంటుంది నేను సంపాదిస్తే. కర్మగాలి ఈ మధ్య కొన్ని ప్రాజెక్ట్స్లో అప్పుడప్పుడు కొంత పోతుంది డబ్బు, కానీ అవి కూడా ఎప్పటికైనా వాపసు వచ్చేస్తాయి, పెద్దగా కాదు, కొంచెమైనా. అది కూడా నాకు బాధ, వాళ్ళ డబ్బు నాది పోయినా పర్లేదు కానీ వాళ్ళు పోకూడదని. సో వర్క్ చేస్తాం, మళ్ళీ వస్తాయి, అది ప్రాబ్లం కాదు.
సో ఇలా చేస్తున్నాము. సురేష్ రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు, మై ఫ్యామిలీ ఫ్రెండ్. దట్స్ అ వెరీ బిగ్ లాస్. ఎట్లా ఎలా అయింది? మన మారుతి ఆల్టోలో వస్తున్నాడు, నకరికెల్ దగ్గర టైర్ బరస్ట్ అయిపోయి పల్టీలు కొట్టేసింది. ఎంత మంచోడంటే వా, ఆ పల్టీ కొట్టిన కార్లో కూడా మొత్తం స్వీట్ ప్యాకెట్లు, కూరగాయలు ఇవి అందరికి ఇవ్వడానికి అతను తెస్తూ ఉంటాడు ప్రతిసారి. మా ఆర్టిస్టులకు కానీ వీళ్ళకి కానీ ఒక మంచి గుణం ఇచ్చాడు దేవుడు. మంచి వాళ్ళని ఎప్పుడు ఆయన దగ్గర పెట్టుకోవాలనుకుంటాడేమో దేవుడు, తొందర తీసుకెళ్ళిపోతాడు. సో అప్పుడప్పుడు నాకు ఎక్కువ బతకాలంటే భయం వేస్తుంటుంది. కొన్ని తప్పులు చేశాను కదా నేను, అమ్మయ్య ఎక్కువ బతుకుతానులే అని చెప్పి, అది తెలియకుండా చేసినా తెలిసి చేసినా మనం తప్పులు చేసామరా బాబు, అంత మంచివాళ్ళం కాదు కాబట్టి వీకెండ్ లివ్ ఇంకొంచెం లాంగ్ లైఫ్ ఉంటుందిలే అని నమ్మకం వస్తుంటుంది. అంటే ఫన్ కోసం చెప్పట్లేదు, సీరియస్గా చెప్తాను నేను. ఎందుకంటే సుమన్ ఆయన పాపం చాలా మంచి వ్యక్తి, ఎటువంటి అలవాటు లేవు, ఎంతో మంచి వ్యక్తి. అతన్ని తొందర తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఈ ఫ్రెండ్ చాలామందిని చూశాను, మంచివాళ్ళు చాలామంది తొందర. మీకు ఈ ఐడియా ఇండస్ట్రీకి కాన్స్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇండస్ట్రీకి రావడానికి ఐడియాగా కారణమైన భానుకిరణ్కి మీరు ఏం చేశారు? భానుకిరణ్, చల్లా భానుకిరణ్కి నేను ఏమి చేయలేకపోయాను. దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు, కానీ 1-2 సార్లు తనేదో చేస్తున్నాడు అంటే నేను వెళ్ళిపోయి యాక్ట్ చేయడం, ఒక్క మాటతో నా డేట్స్ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోయి యాక్ట్ చేయడం, ఇంకేదన్నా తను పిలిస్తే నేను అటెండ్ అవ్వడం, ఇలాంటివి చేశాం.